అందరికీ నమస్కారం అండి. మేము కోటిలింగాల గుడికి వెళ్తున్నామండి. ఎందుకంటే శివరాత్రి కదా, ఈ వీడియో శివరాత్రి రోజున తీశానన్నమాట. ఇదిగోండి బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మా ఇంటి దగ్గర నుంచి అయితే బాగా పెద్ద వీడియో అయిపోయిద్దని బస్ స్టాండ్ దగ్గర నుంచి వీడియో తీశానన్నమాట. ఇదిగోండి ఫ్లైఓవర్ దాటగానే వినాయకుడి గుడి వచ్చిందండి. తర్వాత లెఫ్ట్ తిరిగి అట్లా వెళ్తే బ్యారేజ్ వచ్చింది అనమాట. బ్యారేజ్ దాటినప్పటి నుంచి వెళ్ళాలి. ఈ గుడికి మేము చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నామండి. మా పిల్లలు 9th క్లాస్లో అట్లా ఉన్నప్పుడు తెలిసింది మాకు కోటిలింగాల గుడి ఇక్కడ కట్టించారని, కృష్ణానది పక్కన వెంకటాయపాలెంలో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వెళ్తామండి. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాకు కొంచెం ప్రశాంతంగా బాగా ఉన్నట్టుగా అనిపించేది. ఇంకా మా వారు ప్రతి శివరాత్రికి అక్కడ శ్రీశైలం వెళ్తారనమాట. నేను మా పిల్లల్ని తీసుకొని ఇద్దరిని శివరాత్రి రోజునైతే ఏమీ భయం ఉండదండి, చాలామంది వెళ్తారనమాట. మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నాకు యాక్టివ్గా ఉండేదన్నమాట, వెళ్ళేదాన్ని. తర్వాత మా పిల్లలు ఇంకా డిగ్రీలు అవన్నీ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు అయిపోయారండి. మళ్ళీ త్రిబుల్ డ్రైవింగ్ చేయకూడదు అట్లాగా ముగ్గురితో తోలడానికి భయవేసి అప్పటి నుంచి వెళ్ళటం మానేసామండి, ముగ్గురు అట్లాగా. తర్వాత వాళ్ళ డాడీతో పాటు కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇద్దరు చెరొక బండి మీద వెళ్ళేవాళ్ళం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా విషయాలు కూడా ఇది ఒక లాగింగ్ లాంటిది అనమాట. మా ఇంట్లో విషయాలు కూడా మీకు తెలియాలని ఎట్లాగనమాట చెప్తున్నాను, ఏమనుకోమాకండి. ఇదిగోండి బ్యారేజీ దాటగానే ఇక్కడ ఒక వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ దగ్గర నుంచి అన్న దిగొచ్చు, లేకపోతే కొంచెం ముందుకెళ్ళినాక టర్నింగ్ ఉంటుందండి. టర్నింగ్ తీసుకొని రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. ఇక కనిపించేది సీతానగరం కొండ అండి. మేము 5 సంవత్సరాల నుంచి ఈ గుడికి వెళ్ళట్లేదండి. ఎందుకంటే మా అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత మా చిన్న అమ్మాయి నేను మీకు ఎక్కడికన్నా వెళ్తామండి. తర్వాత వ్లాగింగ్లో కూడా మీకు కనిపించింది. అప్పుడు టికెట్ తీసుకొని శివరాత్రి రోజున వెళ్ళామన్నమాట. వేరే టికెట్ అయితే 350 అట్లాగా అన్నారండి 5 సంవత్సరాల క్రితం. ఇంకో టికెట్ ఏమో 200 టికెట్ అన్నారు. అభిషేకం చేయొచ్చు అన్నారండి. నేనేమో మెయిన్ గుడిలో అనుకొని 200 రూపాయల టికెటే కదా తీసేసుకుందామని తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత తీరా వెళ్తే మెయిన్ గుడిలో కాకుండా, మెయిన్ గుడిలో అయితే 350 అంటండి, కాకుండా వేరే పక్కన వేరే గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్తే మీకు తెలిసిద్దండి, చాలా శివలింగాలు చాలా గుడులు ఉంటాయి అన్నమాట. చూడయి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము లైన్లో నుంచుంటే వీఐపీలు వచ్చారు. వస్తే గంట సేపు నుంచోబెట్టేసి లైన్లో వాళ్ళకి అభిషేకం చేయించారనమాట. నేను అనుకున్నా, ఓహో ఇంత మనకు కూడా టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ తీసుకున్నంటే మనకు కూడా తీసుకెళ్ళి అభిషేకం మనతో కూడా ఇంతసేపు చేపిస్తారనుకున్నానండి. కానీ వాళ్ళు వీఐపీలు అని తెలియదు. వాళ్ళు ఒకసారి వెళ్ళిపోగానే తర్వాత అంతా ఇప్పుడు గంట సేపు వెయిట్ చేశారు కదండి అందరూ లైన్లో నుంచొని. అందరూ అని ఒకేసారి లోపలికి పంపించేశారనమాట. నుంచోబెట్టి మంత్రాలు చెప్పించి అట్లాగా ఒక్కొక్కరితో చెమ్ముడితో నీళ్లు చేపించడము అట్లాగా ఏం లేదండి. అందరిని ఒకసారి వదిలేసేసి పక్కనుండి పంతులు గారు మంత్రాలు చదువుతా మీరు పోసేసేయండి ఎవరి కాళ్ళు అన్నారు. సరే అయితే ఇంకా అందరూ పోటీ పడిపోతున్నారనమాట. ఇక నాకు ఒకే చెంబు ఉంది, ఆ చెంబు కోసం అందరూ పోటీ పడుతుంటే నేనేం చేశానంటే ఫస్ట్ నా చేతిలో తీసుకున్నానంటే ఒక చెంబుడు పోసాను. 3 చెంబులు పోద్దాం అనుకున్నా. 2వ చెంబు పోసేపాటికి నా పక్కన వాళ్ళు లాగేసుకుందనమాట. ఇద్దరు కాదండి నేను ఇంకా పోస్తాను అంటే ఇలా లాక్కునేపాటికి ఆ చెంబు వెళ్ళి శివలింగానికి తగిలిందనమాట. అప్పుడు శివరాత్రి రోజున నేను పుణ్యం చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి పాపం చేయడానికి వెళ్ళాను. ఇంకా అక్కడ దాకా వెళ్ళినా కానీ ఇక్కడ పక్కనే వెంకటాయపాలెంలోనే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు కదండి, అక్కడికే 2 సార్లు వెళ్ళాను. కానీ ఆ గుడికి మాత్రం వెళ్ళలేకపోతున్నానండి. ఎందుకంటే మనసులో నాకు ఇలాగా ఉండిపోయిందనమాట. దేవుడిని అయ్యో పండుగ రోజున ఇలా చేశానే, అట్లాగా మీరు కూడా వెళ్ళినప్పుడు అలాగా ఎప్పుడు పోటీ పడకండి. దేవుడికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ అట్లాగా చేసి కంగారుగా చేసి అలాగా చెడుగా అలాగా ఫీల్ అవ్వద్దండి. అందుకని ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఇదన్నమాట. చేసిన తప్పు చెప్పుకుంటే పోయిద్ది అంటారు కదా, అట్లాగా. ఇంకోండి ఇక్కడే లెఫ్ట్ సైడ్లోనే రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అన్నమాట. మనం వచ్చేట దారిలోనే ఇస్కాన్ టెంపుల్ను మంత్రి సత్యనారాయణ రోజు ఆశ్రమము అవన్నీ కనుక చూసేసామండి. ఇదిగోండి ఈ ఫ్లైఓవరు అవుటపల్లి దగ్గర కిందకి దిగిద్ది అనమాట. ఈ ఫ్లైఓవర్ దాటగానే ఒక టర్నింగ్ ఉందండి, యూటర్ను.
అక్కడ తిరిగితే కనుక గుడి వచ్చింది అనమాట. ఇదివరకు కట్ట మీద నుంచే వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ ఫ్లైఓవర్ కట్టారు కదండి, కృష్ణానది మీద వంతెన కట్టినారు కదా, అప్పుడు వెళ్ళటానికి దారి ఉండేది కాదనమాట. ఇప్పుడు కూడా ఉంది కానీ కొంచెం బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళండి, కొరాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళొద్దు. ఎందుకంటే రాళ్ళుగా ఉందండి దారి మొత్తం. నాకైతే మాత్రం భయం, అలాగ రాళ్ళు ఉంటే బండి స్కిడ్ అయిపోద్దని భయం అండి. నేను తోలను అనమాట అలాంటి రోడ్లు బండి, అందుకని చెప్తున్నాను. దారి మాత్రం ఉంది. ఇంకా ఇంతవరకు వెళ్ళే దారి కాకుండా వేరేది కొత్త దారి కూడా పెట్టారండి. గుడి రోజు రోజుకి చాలా అభివృద్ధి చెంది చాలా ఇంతవరకు సగం వరకే ఉండేదండి. ఇప్పుడు మెయిన్ రోడ్డు వరకు, ఇంకా తర్వాత రోజుల్లో మెయిన్ రోడ్డు వరకు వచ్చేసిద్దేమో అట్లాగా అనిపిస్తుందండి. చాలా పెద్దగా బాగా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఉండాలండి, ఇప్పుడు రాజధాని ప్రదేశాలు కదా. ఇప్పుడు మీరు అందరూ చూసేదంతా మన రాజధాని ప్రదేశం అన్నమాట. అంటే ఇది మన అందరికీ సంబంధించిందండి, ఏ ఒక్కరిది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరిది అన్నమాట. ఇదిగోండి, ఇంకా శివాలయంకి ఇదివరకు వెళ్ళినప్పుడు మేము మెయిన్గా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక పెద్దది శివుడిది బొమ్మ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం. అక్కడ కూడా కొన్ని శివలింగాలు ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేసి తర్వాత లోపలికి నిదానంగా చూసుకుంటే శివరాత్రి రోజు కదండి, బాగా జనం ఎక్కువ ఉండడం వల్ల సగమే తీశాను. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ముందు స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొత్తం తీస్తానండి. ఇంకా నక్షత్రాలు పెట్టి తిరుగుతారు కదా, అలాంటి అమ్మవారు కూడా ఉంటారండి అక్కడ. ఇంకా చాలా మరకత శివలింగం అని ఇంకా చాలా శివలింగాలు ఉంటాయండి, ఒక 10 దాకా. అంటే ప్రతి శివలింగానికి కూడా ఒక గుడి ఉంటుంది అన్నమాట. అందుకని చెప్తున్నానండి. అవన్నీ తీయలేకపోయాను, నేను కొంచెమే తీసానండి, ఏమీ అనుకోవద్దు. కొంచెం చూడండి. నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇదిగోండి, ఇక్కడ వరకు కట్టించారు. ఇంతవరకు మేము వచ్చేదారి పోలీసులు దారి మళ్ళించారండి మమ్మల్ని. మేము ఇప్పుడు గుడి వెనకమాల నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇంతవరకు మేము వెళ్ళేటప్పుడైతే కృష్ణానది ముందు నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. బండి ఎక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు, కానీ కొంతమంది అక్కడ పార్కింగ్ లేదంటే మేము ఇక్కడే పెట్టేసి గుడి వెనకమాల నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కృష్ణానది దగ్గర ఉంటారండి జంగప వాళ్ళు, బ్రాహ్మణులు అందరూ ఉంటారు. వాళ్ళకి శివరాత్రి అంటేనే పెద్దవాళ్ళకి బియ్యం ఇచ్చేదన్నమాట. బియ్యము, పప్పు, చింతపండు అన్నీ తీసుకెళ్ళి కూరగాయలు అన్నీ ఇస్తారు. ఇదిగోండి, ఇక్కడ మొక్కజొన్న కండలది ఉంటే తీశారనమాట వీడియో. ఇంకా నేను ఈ వీడియోలో కొంచెం తక్కువగా కనపడతానండి, సెల్ఫీలు అవన్నీ వీడియో ఏం దిగలేదు. మా వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. గుడి పక్క నుంచి మొక్కజొన్న కండ్లు బాగా కనిపిస్తున్నాయని తీసానమాట. ఇంతవరకు అయితే ఇక్కడ చీరలతో అడ్డం కట్టేవాళ్ళు, ఇప్పుడు కంచేసేసుకున్నారండి. చీరలతో అటు వెళ్లకుండా పెద్దగా దారులు ఇలా కట్టేవాళ్ళు. భోజనాలు కూడా ఇంతవరకు ఇప్పుడు ఈ ప్లేస్లోనే పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో మార్చేశారనమాట. ఇంకోండి, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లోనికి ఇంతవరకు మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. ఆ పక్క నుంచి వెళ్తే కనుక అక్కడ పెద్ద శివుడు ఉండి బాగా శివలింగాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎంట్రన్స్ మొత్తం అటు నుంచే పెట్టేశారండి. అంటే అందరూ వచ్చేది అటు నుంచే కదా, అందుకని అటు నుంచి దారి పెట్టేవాళ్ళు. మీ ఇక్కడికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తారండి, కాళ్ళు కడుక్కొని ఇటువరకు లోపలికి వెళ్ళేవాళ్ళం అనమాట, తల మీద కొన్ని నీళ్ళు చల్లుకొని. ఇంకోండి, నేను కూడా తీసుకెళ్ళాను పెద్దవాళ్ళందరికీ కలిపి అనుకుంటే మా వారు మా నాన్న చనిపోయారులేండి, మా నాన్న పేరు చెప్పారు. నేను ఏం తీసుకెళ్ళలేదండి, 2 టమాటాలును 2 వంకాయలును 1 కేజీ బియ్యం అండి. స్టోర్ బియ్యము అలాంటివి ఇవ్వమాకండి, మంచి బియ్యమే ఇవ్వండి. నేనైతే మంచి బియ్యమే తీసుకెళ్ళానండి. ఇంకోటి స్నానం చేసేవాళ్ళు చేస్తారు, ఇట్లాగా అందరూ చూడండి, ఇట్లాగా ఇస్తారనమాట. కూర్చొని అందరూ కొడుకులు కూర్చొని అందరూ అట్లాగా తడి బట్టలు తెలిస్తారండి. ఇంతవరకు మాది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. మా వారు వాళ్ళ తాతయ్యకి బియ్యం ఇవ్వడానికి, ఆయన శివరాత్రి రోజు చనిపోయారు. శివరాత్రి రోజు చనిపోకపోయినా కానీ శివరాత్రి రోజున ఇట్లాగ పెద్దలందరికీ ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరికీ ఇట్లాగా బియ్యం ఇస్తారండి. ఇంకా తోటకూరలు అవి కూడా అలాగ ఇస్తారండి. కొంతమంది చాటలు ఉంటే చాటలు, ఆడవాళ్ళు అయితే చాటలు అలా ఇస్తారండి, చనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే. ఇంకొండి కూర్చొని ఇక్కడ ఇలా చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇంకా మెయిన్ కూడా తీసుకొచ్చింది ఇచ్చేసి ఇంకా మళ్ళీ బయలుదేరామండి. కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి, ఏమి పర్వాలేదు అన్నీ దర్శనానికి. ఇదిగోండి, పంచభస్మ అభిషేకం అయితే 520 అంట. మేము సర్వదర్శనానికి వెళ్ళామండి. ఇంకా ఇంకో దర్శనం కూడా ఉందండి, అది నేను చెప్పాను కదా ఇందాక, అలాంటి దర్శనానికి అయితే అలాంటి అభిషేకానికి అయితే 350 రూపాయలు అంట. ఇంకోండి, ఇటు పక్క నుంచి ఇది తూర్పు ద్వారం అన్నమాట. అంటే ఇటు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఉత్తరం ద్వారం మూసేస్తారండి. ఉత్తరం ద్వారం నుంచి వెళ్ళేవాళ్ళము, ఇప్పుడు దక్షిణం నుంచి ఎంట్రన్స్ పెట్టారు. ఇది తూర్పుకు ఉంటుంది అన్నమాట.
తూర్పు దగ్గర నుంచి ఎంట్రన్స్ అయ్యి ఇక్కడ నుంచి ఎంతో దూరం ఉంటుందండి. చాలా ఈ గోపురం దగ్గర నుంచి లోపల రాగానే శివాలయం ఉంటుంది అన్నమాట. పంచభూత లింగం అన్నమాట. డాబా పై నుంచి కూడా పైకి కూడా ఎక్కి చూస్తే అద్దాల్లో నుంచి పైనుంచి శివుడి తల భాగం కూడా కనిపించిద్దండి. 4 వైపుల నుంచి కూడా ఉంటుంది అన్నమాట దర్శనం. మేము 4 వైపుల నుంచి చూసాం కానీ మళ్ళీ డాబా పైకి వెళ్దాం అనుకున్నామండి. ఉంది శివరాత్రి అయినా కానీ మెట్లు తోరికి అయితే శివరాత్రికి కట్టేసేవాళ్ళు అండి అక్కడ వెళ్లకుండా కర్రలతో. కానీ ఇప్పుడు ఓపెన్ ఉంది కానీ నేను మర్చిపోయానండి. ఇటు నుంచి ఇంకా పైకి వెళ్ళాలని మర్చిపోయాను. ఎప్పుడు వెళ్ళినా కానీ పైకి వెళ్ళలేకపోతున్నాను. కింద కూడా ఉంటుందండి ఒక శివలింగం. ఆ శివలింగానికి అయితే ఒకసారి అన్నాభిషేకం చేస్తాం అన్నమాట. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఆ గుళ్ళో ఏమేమి శివలింగాలు ఉన్నాయో ఏమేమి గుళ్ళు ఉన్నాయో మొత్తం అంతా కనుక ఈ శిలాఫలకం మీద ఉంది. నేను చదివానండి, నాకు నచ్చి అందుకే వీడియో తీశాను. ఇంకోండి ఇంక ఇక్కడ దాకా వెళ్ళి గుడిలో కూడా ఎవరో ఏమీ అనట్లేదు కానీ వీడియోలు తీయొద్దు ఏవద్దని. మనకైనా కానీ కామన్ సెన్స్ ఉండాలి కండి. అందుకని దేవుణ్ణి తీయలేదు వీడియో. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకొని ఇలాగ బయట రాగానే నాగప్రతిష్టలు ఉంటాయండి. చాలామంది పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఇంకా మన జాతకరీత్యా పెట్టుకోవాలన్న వాళ్ళు ఇలాగ నాగప్రతిష్టలు చేస్తారండి. చాలా నాగప్రతిష్టలు ఉన్నారనమాట. మేము వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు చాలా బాగా పెరిగిపోయినాయండి. ఇంకా శివలింగాలు కూడా ప్రతిష్ఠిస్తారనమాట. ఇదిగోండి కొంతమంది లోపల అందరికీ కుదరదు కదండి అభిషేకం చేసుకోవడానికి, ఇలా బయట ఉంటే ఇక్కడ చేసుకుంటున్నారు. ఇదిగోండి అక్కడ శివుడు ఫ్యామిలీ ఉన్నారు. శివుడు, పార్వతి, గణేశ్వరుడు, కుమారస్వామి అందరు ఉన్నారండి. అక్కడికి వెళ్ళి దీపారాధనలు అవన్నీ చేసుకుంటారు. ఇంక ఈ సంవత్సరం నేను దీపారాధనలో ఏమీ చేయలేదండి. ఇదిగోండి నేను మా వారు ఇలాగా తీసామన్నమాట. సెల్ఫీ వీడియో ఇది ఒకటే తీశాను. ఇంకా ఇక్కడే చాలా అమ్మవార్లను పెట్టారండి. ఇంకా మానసాదేవిని, మళ్ళా వారాహి అమ్మవారిని, ఇంకా రాజశ్యామల చెప్పారు కదండి, రాజశ్యామల అమ్మవారు, మానసాదేవి, వారాహి మాత అందరూ పెట్టారండి. అయినా చిన్న చిన్న గుడి అని పంతులు గారు కూడా ఏమీ అనలేదండి. అందుకనే వీడియో తీశాను, తప్పుకో అనుకోవద్దండి. ఏదైనా మీరు చూస్తారనే ఇలాగా తీస్తారనమాట వీడియోలు. ఇంకా ఇదిగోండి అమ్మవార్లు అందరినీ చూడండి. అక్కడికి వెళ్తే ఇవన్నీ ఒక 2-3 గంటలు పట్టిద్దండి. విడిగా రోజుల్లో వెళ్తే కనుక 2-3 గంటలు పట్టిద్ది. నిదానంగా చూడండి. మాకు పండగ కాబట్టి 2-3 గంటలు ఉన్నా కానీ ఎక్కువగా ఇంకా వీడియో తీయలేకపోయాను అనమాట. దేవుణ్ణి, అమ్మవారిని అందరినీ చూడడానికి సరిపోయింది. ఇదిగోండి రథం ఉంది ఊరేగించడానికి అనమాట. ఏదైనా ఉత్సవాలప్పుడు, ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలప్పుడు కూడా ఊరేగిస్తారనుకుంటానండి. బాగా ఉంది. ఇంకోండి ఇక్కడ మట్టి శాస్త్రోదేశంగా ఎవరన్నా ఆడవాళ్ళు ఉంటారు కదండి ఇంటి దగ్గర, వాళ్ళని అడుగుతారన్నమాట చేస్తారా అని. ఇంకా కమిటీ నెంబర్లు అంటే పుస్తకాలు పారాయణ చేస్తారు కదండి, వాళ్ళందరి ద్వారాగా ఒక్కొక్కరు పరిచయం అవుతారనమాట. అలాంటి ఆడవాళ్ళందరికీ బాగా ఎలా చేయాలో శుభ్రంగా అని అలా మట్టి ఇస్తారు. మట్టి ఇచ్చిన తర్వాత ఇట్లా శివలింగాలు తయారు చేయాలన్నమాట. ఇవి అనంతకోటి శివలింగాలు, ఎదురు శివలింగాలండి. చాలా బాగా ఆ శివలింగాలన్నీ కలిపి ఒక పెద్ద శివలింగం తయారు చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ అందరూ ఇక్కడ పూలు పెట్టి, కొబ్బరికాయలు పెట్టి దీపారాధనలు అన్నీ చేస్తున్నారండి. చాలా పెద్దదండి. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చూసారు ఈ వరండా ఎంత ఉందో, ఆ వరండా మొత్తం పెట్టారనమాట. చాలా బాగుంది. ఈ మూల నుంచి ఆ మూల వరకు. ఇదిగోండి ఇప్పుడు కిందకు వచ్చాను. కింద నిందాక తలకాయ దగ్గర నుంచి తీసానండి, ఇప్పుడు కింద నుంచి తీసాను. ఇట్లా నేను వాడే కామన్ వాడలోనే అలా చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు అనమాట. ఆయన ఉత్సవ విగ్రహాలు అనమాట. ఇక్కడ కళ్యాణాలు అన్నీ చేస్తున్నారండి. కింద ఇదిగోండి ఇంకా కోటిలింగాల దర్శనం. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ బిల్డింగ్ ఉండేది కాదండి. మామూలుగానే అట్లాగా గోడలు కట్టేసి అవి ఉన్నాయి కదండి, వాటిని ఏమంటారు, వాటిని కట్టేసి వాటి మీద శివలింగాలు ఉన్నాయి. ఒకసారి అయితే చాలా పసుపు కుంకుమ పువ్వులు ప్రతి శివలింగానికి అప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. ప్రతి శివలింగానికి అలాగ పూజ చేసుకున్నాము. అలాంటి అదృష్టం కలిగించాడండి దేవుడు. ఇంకా అలా చేసుకున్నాక కూడా మాకు మంచి జరిగిందండి. తర్వాత ఈ చుట్టుపక్కల ఇదిగోండి అమ్మవార్లు అట్లాగా అందరినీ పెట్టారనమాట. లక్ష్మీ నరసింహస్వామిని అందరినీ పెట్టారండి. అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇంకా చాలా గణపతులు ఉంటారండి, రకరకాల గణపతులు మీరు చూస్తారని నేను మీరే పేరు చదువుకోండి. నేను పేరు చెప్పి చూస్తే బాగోదు కదండి. నేను ఈ వీడియో షార్ట్ వీడియో పెడదామని పెట్టేశాను. షార్ట్ వీడియోలు తర్వాత డిలీట్ చేద్దామంటే నాకు తెలియదండి. ఇంకా ఈ పెద్ద వీడియో పెట్టేటప్పుడు ఈ పెద్ద వీడియోలో కూడా వచ్చేసింది, చూడండి, ఏమనుకోవద్దు.
ఇంకా చాలా బాగుంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద శివుడు, భద్రకాళి అమ్మవారు అందరూ పెట్టారు, అందరూ కట్టారండి. ఇంకా ఆత్మలింగం అని పోయిన సంవత్సరం నుంచి కూడా దర్శనం ఇస్తున్నారండి. పోయిన సంవత్సరం కూడా ఆత్మలింగం అని విన్నాం, కానీ ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నామండి, కానీ వెళ్ళలేదండి. పోయిన సంవత్సరం అసలు ఎక్కడికి వెళ్ళానో కూడా నాకు గుర్తుండట్లేదు. ఇంకా ఆత్మలింగం అని ఒక ప్లేస్ కూడా పెట్టారండి, సపరేట్గా ఒక గుడి కట్టి ఆ గుడిలో పెట్టారనమాట. చాలా బాగుందండి. మేము అక్కడ దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా ఆత్మలింగం గుడి తర్వాత కూడా గుడులు ఉన్నాయండి 2-3. ఇంకా వెళ్ళలేదు, మేము వచ్చేసామండి. మరి ఇంటికి వచ్చేయాలి కదా. మా ఇంట్లో మా పాప, చిన్న పాప ఉందండి, వాళ్ళు ఎగలేదు. మా మనవరాలు ఉంది. చిన్న పాప అంటే మీకు తెలుసు కదా, వీడియోలో మా మనవరాలు చెప్తున్నాను. మా మనవరాలు ఉంది. మా ఇంటికి వచ్చి మా మనవరాలకు స్నానం అవన్నీ చేయించుకొని మేము చూసుకోవాలి కదా. పొద్దున్న 7 వెళ్ళామండి. మేము వచ్చేపాటికి 11 అయింది. మరి వెళ్ళి రావాలి కదండి లైన్లో అట్లాగా. ఇంకా భోజనాలు కూడా పెడతారు, కానీ అక్కడ దాకా ఉండలేదండి. ఇంకా ఉప్మా పెట్టారు చట్నీతో పాటు, ఇంకా టీ కూడా ఇచ్చారండి. పక్కన టెంట్. తర్వాత చివరిలో అక్కడ కూడా వీడియో తీశాను, చూతురు. కానీ మీరు వెళ్ళినప్పుడు నిదానంగా నుంచొని ఇక్కడ ఈ దేవుళ్ళందరినీ చూడండి ప్రశాంతంగా. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం టైం చూసుకొని వెళ్ళండి, ఆదరాబాదరాగా కాకుండా. ఏ పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో, మీ పిల్లల పుట్టినరోజుకో ఎప్పుడోసప్పుడు వెళ్ళండి, చాలా బాగుంటుందండి. వెళ్ళే దారిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం కరకట్ట మీద నుంచి కూడా దారి ఉంది, కానీ జాగ్రత్తగా. ఫస్ట్ చెప్పేసానులేండి, చెప్పినయే పెద్ద చెప్తావు అలాగా అనుకోవద్దండి. ప్లీజ్ అండి, నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇదిగోండి నేనే. ఇక్కడ వెనకమాల కూడా ఒక శివలింగం ఉంటుంది అనమాట. అక్కడ కూడా అందరూ అభిషేకాలు, పంతులు గారు ఉండి అభిషేకాలు అన్నీ చేపిస్తారండి. అట్లాగా మా వారిని కొంచెం తీయమన్నాను, తీశారు. ఆ దేవుడికేనండి దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎదరా ఉంటారు, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ గుళ్ళో అభిషేకం చేస్తున్నారనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళి మేము అక్కడ కూడా టికెట్ ఉందంటండి, ఎంతో తెలియదు. కానీ ఇంకా ఆ దేవుడి దగ్గర దాటిన తర్వాత కూడా ఇంకా గణపతులు చుట్టూ రౌండ్గా ఉంటారనమాట. ఒక ఎల్లాకారంలో ఉంటారండి. ఇట్లా నుంచి వెళ్ళిన తర్వాత ఇట్లాగా పైకి ఇట్లా అంతవరకు ఉంటారు. చాలా బాగుంటారండి, రౌండ్గా ఉంటారనమాట. ఇవి పేర్లు మీకు వీడియో చూసేటప్పుడు పెద్దగా అవుద్ది కదండి. నేను ఇక్కడ మాటలు చెప్పేటప్పుడు నా చిన్నగా ఉంది. మీరే పేర్లు చదువుకొని మీకు ఏదన్నా మంచి జరగాలని దండం పెట్టుకోండి. నేను ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరికైనా మంచి జరిగిందనుకోండి, నాకు కూడా అక్కడికి వెళ్ళాము మంచి జరిగిందని చెప్తారు కదా. అప్పుడు నాకు ఏం జరగకపోయినా కానీ నేను అలాగా వెళ్ళిపోతానమాట. ముందే అందరూ ఏదన్నా కోరుకొని నేను పలానా చోటకు వస్తారు, నాకు ఈ పని అయితే అని దండం పెట్టుకుంటారు కదండి. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు. నేనేం చేస్తానంటే ముందే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఆ పని జరగాలని అడుగుతానమాట. దేవుడి దగ్గరికి ముందు వెళ్ళిపోతాను. అమ్మ ఎవరికైనా ఇక్కడికి వెళ్తే ఇట్లా జరిగింది, నాకు కూడా జరిగిపోయిద్దని. అలా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు జరిగిందండి, చెప్పకూడదు, కానీ కొన్నిసార్లు ఏమో జరగలేదు. జరిగినప్పుడేమో ఆనందంగా ఉంటాము, జరిగినప్పుడేమో బాధపడతామండి. అది మనుషుల నైజం, అంతే కదా. నేను కానీ మా చిన్నమ్మాయి కానీ ఎక్కువగా రియాక్ట్ అయిపోతామండి. అనుకున్న పని ఏదన్నా పోయిందనుకో, అప్పుడు చాలా బాగా బాధపడతామన్నమాట. అనుకున్న పని జరగలేదే అని ఇంక దాంట్లోనే ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇంతవరకు అయితే 3 సంవత్సరాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. ఎవరితో మాట్లాడకుండా, కనపడకుండా, ఏమీ ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్ళకుండా, బయట ప్రపంచానికి తెలియకుండా 3 సంవత్సరాలు అట్లాగా నాలోనే కొన్ని రోజులే మదన పడ్డాను. అప్పుడు లక్కీ అవుటపల్లి ఛానల్ అని ఒక ఛానల్ పెట్టానండి. ఆ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. అది సక్సెస్ అయ్యే టయానికి మన ఈమెయిల్ ఐడి పోయి ఆ ఛానల్ పోయిందండి. లేకపోతే ఆ ఛానల్ ఇప్పటికే సక్సెస్ అయ్యేదేమో. మరి ఇది పెట్టాను, ఇది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఇదిగోండి ఇక్కడ శ్రీచక్రం పెట్టారండి. శ్రీచక్రం కింద ఇలాంటి రాయి పెట్టారు. ఆ రాయి కాయిన్స్ పెట్టగానే కాయిన్స్ అట్లాగా అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది అనమాట. మనం ఇలా కాయిన్ పెట్టగానే తెలిసిపోతుంది. ఎంతమంది పెట్టినా కానీ అందరు కాయిన్స్ నిలబడుతున్నాయండి. నేను 5 రూపాయల బిళ్ళ ఇలా పెట్టాను, నిలబడింది. మా వారిని వీడియో తీయమంటున్నాను, తీశారు. నన్ను ఆయన బాగానే తీశారండి. నేనే ఆయన్ని తీయలేదు, ఏంటో మరి ఎవరైనా అడ్డం వచ్చారో ఏంటో కానీ పైకి లేపేసాను. నిలబడింది.
మరి నా కోరిక ఒకటే తీర్చుకుంటే బాగోదు కదా, మా ఆయన కూడా నిలబెట్టమన్నాను. ఆయన వద్దొద్దన్నారు కానీ నిలబెట్టండి, ఎవరు పెట్టినా కానీ నిలబడుతుంది. తర్వాత తీసేసి అక్కడ పైన పెడుతున్నారండి. శ్రీచక్రం మీద పసుపు కుంకుమ అంటే బొట్టు పెట్టుకుంటున్నారనమాట. ఇదిగోండి ఆయన కూడా పెట్టేశారు, నిలబెట్టారు. నేనేంటో పైకి తెరిపేశాను. ఇలా పెట్టి నువ్వైతే చాలాసేపు పెట్టావు, నేను ఇలా పెట్టగానే అలా అయిపోయింది అంటున్నారనమాట. ఇంకా యూట్యూబ్లోనే ఒక ఆవిడ ఉంటారనమాట, గౌతమి అని. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలతో వీడియోలు తీస్తారు, గౌతమి రీల్స్ అని ఉంటారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు తెలియదు కానీ గౌతమి రీల్స్ అని నొక్కితే వస్తుందండి. మా వారేం చెప్పారంటే హెల్పింగ్ హ్యాండ్స్ శ్రీదేవి ఆవిడంటే నాకు చాలా ఇష్టం అనమాట. హెల్పింగ్ హ్యాండ్ శ్రీదేవి ఆ వీడియోలు బాగా చేస్తా. ఇదిగోండి వీళ్ళు సేవ చేయడానికి వచ్చారనమాట పిల్లల పాపం. ఇట్లాగా అందరూ వాళ్ళ ఫ్రెండ్లీగా ఉన్నారండి. వాళ్ళు వచ్చారు. ఆ వైజాగ్లో ఉంటుంది ఆ అమ్మాయి, అందరికి హెల్ప్ చేసిద్ది, వచ్చింది ఆమెతో ఫోటో దిగు, ఆమె ఎంత ఇష్టం కదా అంటే వెళ్ళానమాట. ఆమెను అడిగినప్పుడు కూడా మీరు హెల్పింగ్ హ్యాండ్ శ్రీదేవి అంటే అవునండి అంది. సరేలే అని ఫోటో దిగానండి. ఏంటి ఆ అమ్మాయి వీడియోలో యంగుగా ఉంటుంది కదా, ఏంటి కొంచెం పెద్ద వయసు ఆవిడ, నా అంత వయసు ఆవిడలాగా ఉంది అని అనుకున్నాను. కానీ బాగా ఫోటో వీడియోలో అలాగ ఉంటారేమో, బయట ఇలాగే ఉంటారేమో అనుకొని దిగానండి. కానీ ఇంటికి వచ్చినాక క్లియర్గా వాళ్ళ ఆయన్ని ఇద్దరు, అంటే అమ్మాయి శ్రీదేవి హెల్పింగ్ హ్యాండ్ ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదండి, సేవ కోసమే నా జీవితం అన్నా కదా, ఈవిడ మెడలో అన్నీ ఉన్నాయి, ఇవి కాదులే అనుకుంటే అప్పుడు గౌతమి అనమాట. ఈవిడి ఎవరో ఒకళ్ళండి, ఏదో ఒక సెలబ్రిటీ కదా. ఇదిగోండి ఇదేనండి ఆత్మలింగం ఉన్న గుడి అన్నమాట. ఈ గుడిలోనే ప్రతి సంవత్సరం ఆత్మలింగాన్ని శివరాత్రి రోజున ప్రతిష్ఠిస్తున్నారండి. 3 రోజులు 8 రోజులు దర్శనము ఉంచుతారనుకుంటా. వీడప్పుడు మరి ఉంటుందో ఉండదో తెలియదండి. శివరాత్రి రోజునే ఇలాగ పెడుతున్నారని ఉన్నాను. పోయిన సంవత్సరం కూడా పెట్టారంటండి. సపరేట్గా ఒక సంవత్సరానికి ఒక రోజునే ఉండడానికి కూడా గుడి కట్టారండి. చాలా పెద్ద గుడి, బాగుంది. ప్రీ దర్శనంగా వెళ్ళొచ్చండి, టికెట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇక్కడే భోజనాలు కూడా ఇటువరకేమో అటు పక్కన పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో ఇటు తూర్పు పక్కన అనమాట. ఇటువరకు పడమర పెట్టేవాళ్ళు అండి, ఇప్పుడు తూర్పుకు మార్చారన్నమాట. ఇంకా దేవుడికి అట్లాగా ఒక సంవత్సరం కిందనే పంచముఖ శివలింగం కిందనే ఒక శివలింగం ఉంటుంది. అట్లా అన్నాభిషేకం కూడా చేసాము మేము, మా పిల్లలు. అలాంటి అదృష్టం కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి.